ఒక అడవిలో ఒక పెద్ద చెరువుంది. దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసముంటున్నవి. ఆ చెరువు అడవిలోపల ఎక్కడో ఉండడం వల్ల చేపలకు శత్రువులే లేకుండా హాయిగా ఉండేవి. ఒకరోజు అడవిమీదుగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది. ఇంత పెద్ద చెరువుని ఇంతకాలం ఎలా చూడకుండా ఉన్నానా అని ఆశ్చర్యపోతూ కొంగ చెరువుగట్టుపై వాలింది. చెరువులో బోలెడు చేపలు దానికి కనిపించాయి. ఇక తన భోజనానికి ఏ ఇబ్బందీ లేదనుకుని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరచుకుంది. ప్రతిరోజూ 3 పూటలా హాయిగా చేపల్ని తింటూ కాలం గలుపుతుంది కొంగ. చేపలు కంగారుపడ్డం ప్రారంభించాయి. ప్రతిరోజూ తమలో కొంతమంది కొంగకి బలైపోవడం చేపలకి భయం కలిగించింది. ఇలా అయితే కొన్ని రోజులకి తామెవ్వరమూ మిగలం అని తెలుసుకుని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగబారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి. ఒక చేపపిల్ల, నాకొక ఉపాయం తట్టింది, కాని దానికి మీ సహకారం కావాలి అని చెప్పింది. ఏమిటది అని చేపలడిగాయి. చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది. అన్నీ సరే అని సంతోషించాయి. ఆ మరుసటిరోజు ఉదయాన్నే చేపల్ని తినడానికి కొంగ చెరువు దగ్గరకు వచ్చింది. కాని చెరువులో చచ్చి తేలుతూ కనిపించిన చేపల్ని చూసి ఆశ్చర్యపోయింది. చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చిపోయినట్టున్నాయి, ఏమయుంటుందబ్బా అని ఆలోచనలో పడింది. ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది. ఆనందంగా కొంగ ఆ చేపను పట్టుకోడానికి ముందుకు వచ్చింది. చేపా, నీకు బతకాలనుంటే నా మాట విను అని కొంగతో అంది. కొంగ ఆగి, ఏమిటో చెప్పు అంది. నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగబోయింది. ఒక పెద్ద చేప దానిని కొరికింది. దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. చెరువు నీళ్లన్నీ విషమైపోయాయి. అందుకే చేపలన్నీ చనిపోయి తేలుతున్నాయి. నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను. నా కళ్ళు తిరుగుతున్నాయి. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పింది. దాంతో భయపడ్డ ఆ కొంగ ఇక ఆ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకుని మరొక చెరువును వెతుక్కుంటూ ఎటో వెళ్ళిపోయింది. చేపపిల్ల పాచిక పారినందుకు చేపలన్నీ ఆనందించాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.